బీసీ సంఘాల రిజర్వేషన్లు అమలు చేయాలంటూ బీసీ జేఏసీ పిలుపు మేరకు అఖిలపక్ష మద్దతుతో శనివారం వేములవాడ బంద్ విజయవంతంగా జరిగింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 9 ద్వారా బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో రెడ్డి జాగృతి సంస్థ నేతలు కోర్టుల ద్వారా అడ్డంకులు సృష్టించడాన్ని నిరసిస్తూ బీసీ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి. వేములవాడ పట్టణంలో వ్యాపారులు, హోటల్ యజమానులు, చిరు వ్యాపారులు, బస్సు యజమానులు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని పూర్తి స్థాయిలో మద్దతు తెలిపారు. బీసీ జేఏసీ నేతలు, అఖిలపక్ష నేతలు, బీసీ సంఘాల ప్రతినిధులు కలిసి పట్టణంలోని బ్రిడ్జి నుండి జాతర గ్రౌండ్ మీదుగా అంబేద్కర్ విగ్రహం నుండి బద్దిపోచమ్మ దేవాలయం దాకా ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ చౌక్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం కోరుట్ల బస్టాండ్ నుండి తిప్పాపురం బస్టాండ్ వరకు సైకిల్ మరియు మోటార్ ర్యాలీ నిర్వహించి బీసీల ఐక్యత వర్ధిల్లాలి, బీసీ రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయాలని నినాదాలిచ్చారు. స్వాతంత్ర్యం వచ్చిన 78 ఏళ్లు గడిచినా బీసీలకు రాజ్యాంగ ఫలాలు సక్రమంగా అందడం లేదని నాయకులు మాట్లాడుతూ బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్య మరియు ఉపాధి రంగాల్లో వెనుకబడిపోతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన బీసీ కులగణన సర్వే ప్రకారం బీసీల జనాభా 57.6% ఉన్నప్పటికీ కేవలం 42% రిజర్వేషన్లు మాత్రమే ఇవ్వడం అన్యాయమని తెలిపారు. 9% లేని అగ్రకుల పేదలకు 10 రోజుల్లో 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేసిన కేంద్రం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడంలో వెనకడుగు వేయడం ద్వంద్వ వైఖరికి ఉదాహరణని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీసీ జేఏసీ నేతలు, అఖిలపక్ష నేతలు పొలాస నరేందర్, ఎన్ తిరుమల్ గౌడ్, బొజ్జ కనకయ్య, బత్తుల మహేంద్ర యాదవ్, సగరం వెంకటస్వామి, కూరగాయల కొమరయ్య, ఇపపుల అజయ్, రామతీర్థపు రాజు, మారం కుమార్, కొండ కనకయ్య, చాకినల అంజయ్య, కడరి రాములు, అవునూరి ప్రభాకర్ తదితరులు సుమారు 100 మంది జేఏసీ నేతలతో కలిసి బంద్ విజయవంతం చేశారు. రాష్ట్ర జనాభాలో బీసీ జనాభా 57.6% ఉన్నదని ప్రభుత్వం అధికారికంగా తెలిపినప్పటికీ 57.6% ఉన్న బీసీలకు కేవలం 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం, అఖిలపక్ష రాజకీయ పార్టీల నేతలు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు శాసనసభలో, శాసన మండలిలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వంలో పెండింగ్ ఉండగా పంచాయతీరాజ్ చట్టం 2018ని, పురపాలక చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ను జారీ చేసి గవర్నర్ గారి ఆమోదంకు పంపగా గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వ న్యాయ సలహా కొరకు పంపించడం జరిగింది. మరి ఎన్నికలు జరగక గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు త్రాగునీరు, సాగునీరు, విద్య, వైద్యం, రోడ్డు రవాణా వంటి అభివృద్ధి కార్యక్రమాలు స్తంభించిపోయి గ్రామ పరిపాలన కుంటుపడుతుంది. తక్షణమే ఎన్నికలు జరపాలన్న ఉద్దేశంతో మరి సుప్రీంకోర్టు ఏదైతే 50% మించొద్దని రిజర్వేషన్ల పరిమితి ఉందో ఆ పరిమితిని మినహాయింపు కొరకు ప్రభుత్వం ప్రత్యేకమైన జీవోను 9తో ఎన్నికల షెడ్యూల్ను మరియు ఎన్నికల నోటిఫికేషన్ను జారీ చేస్తే 57.6% ఉన్న బీసీలకు 42% ఇవ్వడం సమంజసం కాదని, న్యాయబద్ధంగా విరుద్ధమని, చట్టబద్ధంగా విరుద్ధమని బీసీ వ్యతిరేకులు కుట్రలు, కుతంత్రాలు పన్ని పగతో రాష్ట్ర హైకోర్టును, సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. మరి సుప్రీంకోర్టు, హైకోర్టు ప్రభుత్వం ఇచ్చిన జీవో 9 చెల్లదంటూ పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరపాలని ఆదేశాలు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఈరోజు బంద్ పిలిపించడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ, ఏ కోర్టులు ప్రతికూల తీర్పులు ఇచ్చినప్పటికీ బీసీలు జనాభా దామాషా ప్రకారంగా వాళ్ళ వాటాను, వాళ్ళ కోటాను సాధించేంత వరకు నిద్రపోరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. రాజకీయ పక్షాలు బీసీ రిజర్వేషన్ 42% బలపరుస్తున్నాయి. అసలు ఎందుకు అమలు జరగట్లేదనేది మన అందరిలోని ప్రశ్న. ముఖ్యంగా తమిళనాడు ప్రభుత్వానికి గతంలో రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేర్చిన ప్రకారమే ఈ రిజర్వేషన్లో కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకొని మన 42% ఏదైతే రిజర్వేషన్ గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ ఉందో దాన్ని రాష్ట్రపతికి పంపిస్తూ కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ 9వ షెడ్యూల్లో చేర్పించి ఈ 42% బీసీ రిజర్వేషన్ అమలు పరిచే విధంగా బాధ్యత తీసుకోవాలని నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పోయి ఈ 42% బీసీ రిజర్వేషన్ అమలు పరిచే విధంగా, ముఖ్యంగా రాజ్యాంగం 9వ షెడ్యూల్లో చేర్చే విధంగా చర్యలు కైకోవాలని విజ్ఞప్తి. జేఏసీ పిలుపు మేరకు
మరి ఈరోజు వేములవాడ పట్టణంలో మరి వేములవాడ పట్టణ బీసీ జేఏసీ పిలుపు మేరకు వ్యాపార వర్గాలన్నీ కూడా బంద్ ప్రకటించేందుకు వారికి ముఖ్యంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం మా టీఆర్ఎస్ పార్టీ తరఫున. మరి అలా పార్టీలకు అతీతంగా పార్టీలోని ముఖ్య నాయకులు అందరం కూడా అంటే బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, మరి సిపిఐ పార్టీ కావచ్చు, అన్ని పార్టీలు కలిసి ఇలా బంద్లో పాల్గొనడం చాలా శుభదాయకం. మరి అలా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే మన బీసీ జనాభా 57% ఉండడం, మరి ఇలా బీసీలకు ఎక్కడ కూడా న్యాయం జరగడం లేదు. మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ బిల్లు పెట్టడం చాలా శుభదాయకం. కానీ ఆ బిల్లు పెట్టే విధానంలో కొన్ని మార్పులు కూడా చేయడం జరిగింది. మరి ఇలా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా మేము బీసీ బిల్లు పెట్టేందుకు మా తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలా బిల్లు పెట్టడం కాదు, బిల్లుతోటి మీరు కేంద్రం పైన పోరాటం చేయాలి. మా బీసీ వర్గాలన్నీ కూడా మీ వెనుకుంటాయి. ఖచ్చితంగా రానుగల్లో మరి బీసీ ఉద్యమం ఈ రోజే మొదటి దశ, మరి ఫస్ట్ దశ అవుతుంది. ఈ దశలో మా బీసీ వర్గాలందరూ కూడా రోడ్డు పైన వస్తున్నాం. మరి సంపూర్ణంగా బీసీ కూడా అందరూ పనిచేసిరు. మరి అలా మాకు రాజకీయంగా, విద్యా, ఆర్థికలో ఖచ్చితంగా 40% ఇవ్వాల్సిందే. దీనికోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రధానంగా చూస్తే ఇప్పుడు రాష్ట్ర గవర్నరు ఈ యొక్క పూర్తి బాధ్యత వహించి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళ ఒక బాగోగు ఏమున్నది, వాళ్ళ డాటా ఏమున్నది స్వీకరించి అయిన చేసే బాధ్యత. కానీ ఇలా అన్ని పార్టీలు కూడా సంపూర్ణ మద్దతుతో పోవడం జరుగుతూ ఉంది. ఇలా అంతటా బాగానే ఉన్నది, కానీ కోడిగుడ్డు మీద ఈకెలు పీకడం బాగాలేదని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఇలా ఈ ప్రాంత ప్రజల కోసం, ప్రాంత ప్రజల ఓటు హక్కు కోసం ఇలా సర్వే జరిగినప్పటికీ దాన్ని తీర్మానించక కాలయాపన చేసి గౌరవ న్యాయస్థానం కూడా చెప్పినప్పటికీ దాన్ని పడేసేవన పెట్టినటువంటి ప్రభుత్వాలు ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఈ ప్రాంత ప్రజల భవిష్యత్తు కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉందని సిపిఐ పార్టీ తరఫున ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మన హక్కులు సాధించుకునే దిశగా, మరి 42% రిజర్వేషన్ సాధించుకునే దిశగా మరి అందరూ కూడా పార్టీలు పక్కన పెట్టి మరి పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ప్రభుత్వం ఏదైతుందో ఈరోజు మంచి శుభపరిణామం 42% రిజర్వేషన్ ఇవ్వడం కాంగ్రెస్. అలాగే మరి ఈడబ్ల్యూఎస్ ఏదైతుందో ఒక్క నెలలనే వాళ్ళు ఇంప్లిమెంటేషన్ చేసి మరి వాళ్ళకైతే ఏ జీవో లేకున్నా, ఏది లేకున్నా సెక్షన్ 102 చట్టంలో 102ను రాజ్యాంగ సవరణ చేసి మరి బిల్లు ఆమోదించడం, మరి 10% ఉన్న వాళ్ళకు 5% ఉన్న వాళ్ళకు 10% ఇవ్వడం చాలా బాధాకరం. మరి 57% ఉన్న బీసీలకు 42% ఇచ్చే దిశగా చేస్తే వివిధ రకాలుగా కుట్రలు మా బీసీల పైన చేస్తున్నారు. అది మానుకోకపోతే మరి హెచ్చరిస్తున్నాం. ఇంకా మరి రానున్న రోజుల్లో మీరు ఎట్లా ఓట్లు అడుగుతారని మేము కూడా చూస్తాం. అన్ని పార్టీలు పక్కన పెట్టి మరి బీసీ నాయకులు అందరూ ఒక్కటై మరి 42% రిజర్వేషన్ సాధించుకుంటే విద్యా, ఉద్యోగ అందరికీ అవకాశాలు వస్తాయి. మరి దాంతో అందరం కూడా రేపు రాజకీయంగా ముందుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చిన మరి అన్ని పార్టీలకు, మరి బీసీ జేఏసీ నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. 42% రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ను అసెంబ్లీలో పాస్ చేసి మొత్తం అందరూ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసి అది గవర్నర్ పంపడం జరిగింది. గవర్నర్ పెండింగ్లో పెట్టడం దురదృష్టకరం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ 42% రిజర్వేషన్ను వెంటనే అమలు పరచాలి. దీనికి మన కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి కానీ, బండి సంజయ్ కానీ వాళ్ళందరూ చొరవ తీసుకొని వాళ్ళ ఆధ్వర్యంలో అఖిల పక్షాన్ని నరేంద్ర మోడీ దగ్గరికి తీసుకుపోయి ఈ 42% రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది అమలు చేసే బాధ్యత బీజేపీ ప్రభుత్వం పైనే ఉన్నది. వాళ్ళు దయచేసి వాళ్ళు చొరవ తీసుకొని ఈ రిజర్వేషన్కు అనుకూలంగా వాళ్ళు కేంద్రంలో ఒప్పించి రిజర్వేషన్ అమలు చేయాలి. లేకపోతే బీసీల తరఫున ఇది మొట్టమొదటిదే ఈ బంధు కార్యక్రమం, ఇంకా ఎన్నో కార్యక్రమాలు 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చే వరకు కూడా మా పోరాటం ఆగది. ఎందుకంటే అఖిల పక్షం అన్ని పార్టీలు పక్కకు పెట్టి ఈ బీసీ రిజర్వేషన్ మీదనే అందరం కూడా ఏకతాటిపైకి వచ్చేసి ఈ రిజర్వేషన్ సాధించుకునే వరకు మా పోరాటం ఆగదని ఈ సందర్భంగా తెలియజేసుకోవడం జరుగుతుంది. అగ్రకులాల ఆధిపత్యానికి చర్మగీతం పాడాలంటే బీసీలు అందరూ ఐక్యంగా ఉండాల్సిందే. మరి బీసీలు పోరాటంలో దిగాల్సిందే. మరి బీసీ బిడ్డలైనటువంటి మన అందరం కూడా ఐక్యంగా ఉంటే రాబోయే తరానికి మరి ఉద్యోగ అవకాశాలు కానీ మరి రకరకాలుగా వెసులుబాటు కలుగుతుంది. కాబట్టి రాజకీయాల్లో కూడా చాలా వెనుకబడి ఉన్నాం బీసీలం. మరి ఎమ్మెల్యేలు, ఎంపీలు మరి అగ్రకులాలు మాత్రమే మరి పనిచేస్తున్నాయి. కాబట్టి రేపు మన దగ్గరికి వచ్చి మరి బీసీల ఓట్లు ఏ విధంగా అడుగుతారని ఛాలెంజ్ చేస్తూ బీసీలంతా ఏకంగా కావాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలుస్తున్నాం. జై బీసీ. ఒక విధంగా చూడండి, ఇలా
పార్టీలకు అతీతంగా ఒక బీసీల ఓట్లు ఇంతకుముందే పెద్దలు చెప్పినట్టుగా 50కి పైబడి 56%, 57% ఉన్న బీసీలు ఇలా అనాగరికంగా వెనుకబడిపోతున్నాయి. రాజకీయంగా, ఆర్థికంగా, మౌలికంగా మొత్తం వెనుకబడిపోతుంది. కాబట్టి తప్పకుండా 42% బీసీల ఐక్యతను కాపాడాలని అసెంబ్లీలో తీర్మానించి ఇలా గవర్నర్కు పంపిస్తే గవర్నర్ కేంద్రం ఒత్తిడితోని ఇలా ఎలాంటి విధానాలు లేకుండా పాత పద్ధతిలో నడవాలని చేయడం అనేది దానికి వ్యతిరేకంగా ఇలా బీసీలు అందరూ ఐక్యంగా పోరాటం చేయడం జరుగుతుంది.